చెప్పండి రా, తల్లి అందరికీ చెప్పండి అన్న, కుమారుడు అందరికీ ప్రకటించురా. ఎవడైతే విని విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది నా వైపు తిరుగుతాడో వాని పేరల్లా జీవగ్రంథంలో రాస్తా. నేను అందించిన శుభవార్త వాడు విని కూడా మారు మనసు పొందకుండా, పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, నన్ను తృణీకరించి సువార్తను విసర్జించి వాడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడ్డ వాడిని అలాగే బ్రతకనియండి. వదిలేసేయండి. వాడు చెప్పావా లేదా? చెప్పానయ్యా, వదిలేసాయి. వాడు మారాడా మారలేదన్నది ఇక నీ పని కాదు. నువ్వు చెప్పావా లేదా, అదే నీ పని. నా దూతగా, నా సాక్షిగా నువ్వు వెళ్ళి ప్రకటించమన్నా, నువ్వు ప్రకటించావు, అంతవరకు అయిపోయింది నీ పని. నీ వాడి సంగతి నేను చెబుతా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తికి తొందరపడి ఇవ్వడు. మనస్ఫూర్తిగా ఇచ్చాడంటే దేవుడు తిరిగి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక మన దగ్గర అది స్థిరంగా నిలిచే అవకాశం ఉందా అంటే లేదు, మనం పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అలా యూదా పోగొట్టుకున్నాడని రాస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను, దయచేసి దేవుడు మీకు ఇచ్చినటువంటి చిన్నదే గాని పెద్దదే గాని పరిచర్య గాని చిన్న ప్రార్థనా గుంపు నువ్వు నడిపించినా సరే, నువ్వు పిలిస్తే నలుగురు వచ్చి నీతో పాటు మోకాళ్ళు వేశారంటే అది చిన్న విషయం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. తమ్ముడు, నువ్వు పిలిస్తే నీతో పాటు నలుగురు వచ్చి ప్రభు ముందు మోకాళ్ళేసి నీతో కలిసి రోజు ప్రార్థన చేస్తారంటే నీ పిలుపుకి, నీ వాకుకు దేవుడిచ్చిన వెయిట్ అది. లేదా ఎవడు వస్తాడు నువ్వు పిలిస్తే? ఎవరు వస్తారమ్మా నువ్వు పిలిస్తే? ఎవరు రారు.